హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుకొండ అనే గ్రామానికి రావడం జరిగింది. మనతో ఎంపీటీసీ గారు అయిన రూపాకుల వెంకన్న గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పండి సార్. గత 5 సంవత్సరాలు నన్ను పెనుకొండ ఉమ్మడి పెనుకొండ 3 గ్రామ పంచాయతీల నుంచి నన్ను గెలిపించిన ప్రజలకు మరియు నాకు బీఫామ్ ఇచ్చి నా గెలుపు దోహదపడిన మా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నా తోటి కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా పెనుకొండ గ్రామ ప్రజలకు నేను చాలా రుణపడి ఉంటా. గతంలో కూడా నన్ను 2006లో ఉప సర్పంచ్ చేయడం జరిగింది. మధ్యలో రిజర్వేషన్ వేరే పోతే మళ్ళీ ఆగి 2019లో ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. మాది చాలా పెద్ద విలేజ్, పెనుకొండ పెద్ద విలేజ్, మిగతా ఇంకా 2 గ్రామ పంచాయతీలు కూడా ఉమ్మడి ఎంపీటీసీ. నేను మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నా సోదరులంతా నాకు ఇచ్చిన సపోర్ట్తో మా ఎమ్మెల్యే గారిని కావచ్చు, ఎంపీ గారిని కావచ్చు, అదేవిధంగా దయాకర్ రావు గారి కాడికి పోయి నా ఊరు వెనుకబడ్డాయి సార్, ఏం చేసినా మా ఊర్లో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పెద్ద మొత్తం ఇవాళ గతం నుంచి మట్టి రోడ్లలో బురద రోడ్లు ఉన్నాయని చెప్తే మా ఎమ్మెల్యే గారు స్పందించి ఆయన ఫండ్ ఇచ్చుకుంటూ అడిషనల్గా లెటర్ ఇస్తే దయాకర్ రావు గారి కాడికి పోయి ఒక 25 లక్షలు ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ 5 సంవత్సరాల పీరియడ్లో నేను అందాదా ₹1 కోటి పనిచేయడం జరిగింది. అవి సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్స్ కావచ్చు, మిగతా స్కూళ్ళ డైనింగ్ హాల్స్, స్కూలు డయాస్ షెడ్డు, మిగతా రకరకాల పనులు అందాదా ₹1 కోటి తగ్గకుండానే చేయగలను. నాకు ఇది ఒకటి సంతోషంగా ఉంది. ఒక ఎంపీటీసీగా నేను ₹1 కోటి చేయడం అంటే గర్వపడుతున్నా. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఎప్పుడు ఫండ్స్ వచ్చినా మా ఎమ్మెల్యే గారు నాకు అన్ని ఊర్లకు 5 లక్షలు ఇస్తే నాకు 10 లక్షలు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా సరిపోవట్లేవు అంటే నా దగ్గర ఉన్న కాడికి ఇచ్చిన ఇంకో లెటర్ ఇవ్వని దయాకర్ రావు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అక్కడి నుంచి కూడా 25 లక్షలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం నా వంతు నన్ను గెలిపించిన నా ప్రజలందరికీ న్యాయం చేసిందని అనుకుంటానా. నాకు పార్టీ ఇచ్చిన సహకారానికి నేను కృతజ్ఞతలు. సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ఇంకా కొన్ని రోడ్లు కావాల్సి ఉన్నాయి. మిగతా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది, వాళ్ళు కడతామంటారు, కడతలేరు. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో పనులు చేసినాం కొన్ని. అప్పుడు ఎలక్షన్ టైము కోడ్ వచ్చింది, 3 నెలలు అప్పటికే పని చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయింది, బిల్లులు రాక మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మా మండల వ్యాప్తంగా కావచ్చు, సర్పంచులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారితో పాటు నేను కూడా ఎంపీటీసీగా నేను కొన్ని పనులు చేయడం జరిగింది. నాకు కూడా అందాదా నాకు 40-50 లక్షలు పెండింగ్ ఉన్నది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. అది గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా కోరుకున్నది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, పెన్షన్లు 4,000 ఇస్తారన్నారు, మిగతా 2,500 మహిళలకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏది చేయలేకపోతారు. ముఖ్యంగా రైతుల కష్టాలు పట్టించుకొని గవర్నమెంట్కు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని రైతులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు కావచ్చు రాబోయే రోజుల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పి తీరుతారు. అందులో భాగంగా నేను రైతుల తరఫున, గ్రామ ప్రజల తరఫున ఈ పోరాటంలో నేను ముందుంటానని తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా గ్రామ ప్రజలకు నేను పూర్తిగా నాకు ఓటేసి గెలిపించి ఒక జనరల్ సీట్ నాదేదో రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లో నా మీద జనరల్ క్యాండిడేట్ నిలబడడం జరిగింది, దొరలు నిలబడడం జరిగింది. ఆయన దొరలు కాదని నేను ఒక బీసీ బిడ్డను, చిన్న కుటుంబం నాది. నా గ్రామ ప్రజలందరూ నన్ను పెద్ద వాళ్ళని కాదని నన్ను గెలిపించినందుకు జీవితాంతం నా గ్రామ ప్రజలకు, పార్టీకి కావచ్చు, గ్రామ ప్రజలకు కావచ్చు, జీవితం మొత్తం నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ నిల్చోవాలని అనుకుంటున్నారా? పార్టీ అవకాశం ఇస్తే, ఆదేశిస్తే తప్పకుండా నిలబడాలని ఆలోచన ఉంది. పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేయను. పార్టీ నన్ను నిలబడాలంటే నిలబడతా, ఆగుమంటే ఆగుతా. పార్టీ నిర్ణయాలకు, పార్టీ ముఖ్యులకు, అందరి నిర్ణయాలకు గౌరవించి వారందరి అభిప్రాయం మేరకు నిలబడతా. ఇంకెవరైనా నిలబడతా అంటే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
మీ ఛానల్స్ ద్వారా చెప్పాల్సింది గవర్నమెంట్కే. దయచేసి సామాన్యులు నాలాంటి వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలో పనులు చేసి ఒక్కొక్కరు భూములు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. నేను నా చిన్న కుటుంబం ఒక 50 లక్షలు పెండింగ్ ఉన్నది నాకు బిల్లు. ఇప్పటికి నాకు నెలకు ₹1,00,000 వడ్డీ కట్టడం జరుగుతుంది. నా ఊరు బాగుపడాలనే ఉద్దేశంతో నాకు ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఎమ్మెల్యేను ఎంపీని ఒత్తిడి చేసి పనులు తీసుకొచ్చినాం. ఆ పనులు చేయగలిగినాం కానీ 18 నెలల నుంచి పైసలు రావట్లేదు. ఇప్పటికీ పోయిన ఏప్రిల్ నెలలో సిడిఎఫ్ నుంచి ఎమ్మెల్యే నిధుల నుంచి పనులు చేస్తే ఏప్రిల్ నెలలో బడ్జెట్ ఇయర్ కాబట్టి చెక్కులు రిజెక్ట్ అయినాయి, ఫైనాన్షియల్గా రిజెక్ట్ అయినాయి. మళ్ళీ కొత్త చెక్కులు తీసి మళ్ళీ వేయడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ రావస్తుంది. ఇప్పటివరకు కూడా మళ్ళీ ఒక పేమెంట్ లేదు. దయచేసి గవర్నమెంట్ చెప్పాల్సింది నా వంతు ప్రజలు కాదు, మామూలుగా రేపు సర్పంచులు ఎంపీటీసీ నిలబడాలంటే కూడా కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, ఏ పార్టీ నాయకులు కూడా భయపడతారు. పనులు చేసి ఈ అప్పుల పాలవ్వడం కంటే ఎట్లా నిలబడాలని కూడా భయపడతారు. దయచేసి గవర్నమెంట్కి చెప్పాల్సింది తొందరగా సర్పంచులు ఎంపీటీసీల బిల్లులు ఇప్పించి ఎన్నికలకు పోవాలి తప్ప ఇవన్నీ పెండింగ్లు పెట్టిపోతే మాత్రం సరైన తిరుగుబాటు అవుతుందని గవర్నమెంట్ హెచ్చరిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.